యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. పరలోకంలో ఉంటావు, నువ్వు రక్షింపబడకపోతే పరలోకంలో ఉండవు. నేను ప్రసంగం చేస్తున్నా, కానీ నాకు రక్షణ ఉండాలా, నాకు పరలోకం పోలేను. ప్రసంగం బాగానే చేస్తా, నా క్రియలు కూడా బాగుండాలా, నా పద్ధతి బాగుండాలా, నా నోటి మాట బాగుండాలా, నా ఉనికి బాగుండాలా, నా తలంపు బాగుండాలా. అప్పుడే ఆయన రాజ్యంలోకి నేను వారసుని అవుతాను. అయితే కాలేను, నువ్వైనంతే, ఎవరైనంతే. సిద్ధపాటు గురించి చెప్తున్నాడు. సిద్ధపడాలి మనము, రక్షణ కొరకు సిద్ధపాటు ఉండాలా, భయం ఉండాలా. నీకు నా యందు భయభక్తులు గల వారికి నా రక్షణ సమీపముగా ఉన్నది. భయం ఉంటేనే రక్షణ ఉంటుంది. దేవుని ఎడల భయము భక్తి ఉండాలా, లేకపోతే కష్టం అన్నాడు ఆయన. చూడండి, వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారును తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి లేని వాళ్ళు వీళ్ళు నూనె పోసుకొని బొమ్మంటున్నారు. వాళ్ళ బుద్ధి లేదు, సిద్ధపడలేదు, సిద్ధపడలేదు వీళ్ళు. రక్షణ అరుస్తా చెబుతున్నాం, మైకి పెట్టి చెబుతున్నాం, రండయ్యా రండమ్మా, రక్షింపబడండి రక్షింపబడండి అని సిద్ధపాటు కలిగి ఉండమన్నాడు ప్రభు కాలంలో. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సీద్యలలో నూనె పోసుకొని పోయిరి. బుద్ధి కలిగిన వారు నూనె తీసుకొని వెళ్ళారు. పెళ్లి కుమారుడు సిద్ధపాటు కలిగిన వాళ్ళు, సిద్ధపాటు లేని వాడు గురించి చెప్తున్నాడు. హృదయముతోను వెలి